అనంతపురం జిల్లా ప్రజలకి నమస్తే. ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి నార్మల్ ట్రెడిషనల్ క్రైమ్ కంటే సైబర్ క్రైమ్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. మరియు కొత్త కొత్త మోడస్ ఆపరెండితో పాటు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి కొన్ని సూచనలు, కొన్ని సలహాల్ని మనము చెప్పబోతున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని పాటించి ఆఫ్లైన్ లో మనం ఎలాగా జాగ్రత్తగా ఉంటామో అలాగే ఆన్లైన్ మోడ్ లో కూడా దానికంటే ఎక్కువ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. డిజిటల్ అరెస్ట్ సంబంధించి పోలీస్ అధికారులు లేదా ఇతర ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ ఉండొచ్చు, స్కైప్ ఉండొచ్చు, వివిధ వీడియో కాల్ మాధ్యమాల ద్వారా కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించినప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి దయచేసి అప్రోచ్ కాండి. డిజిటల్ అరెస్ట్ అనేది ఏ చట్టంలో కూడా లేదు అనేది మీరు తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి. మా యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మాకు ముందే ఏ స్టాక్ లో ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మాకు తెలుస్తుందని చెప్పి సామాజిక మాధ్యమాల ద్వారా వల వేయడానికి ప్రయత్నిస్తారు. ఇంటి వద్ద నుంచే పని చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ పార్ట్ టైం జాబ్ గానీ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చే ప్రకటనల్ని సైబర్ మాధ్యమాల ద్వారా ఉండొచ్చు, కాల్స్ ద్వారా ఉండొచ్చు, వచ్చే ప్రకటనల్ని నమ్మవద్దు. మోసపూరితమైన లోన్ యాప్స్ ద్వారా దయచేసి ఎవరు కూడా లోన్ ని తీసుకోకండి. మీరు ఏదైనా సైబర్ మోసానికి గురి అయితే వెంటనే 1930కి లేదంటే cybercrime.gov.in కి లాగిన్ అయ్యి NCRP పోర్టల్లో రిపోర్ట్ చేయండి.